ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్ అండ్ షేర్ మార్కెట్ సమాచారం ప్రతి వారం మీకోసం. ఏముందండి, ప్రతి వారం చెప్తారు, పోయిన వారం జీరో మీరు చెప్పింది. ఎస్, యాక్సెప్టెడ్. తప్పకుండా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పినటువంటి దానికి భిన్నంగా జరిగినప్పుడు తప్పును ఒప్పుకుంటే పోయేదే ఉంది. కోర్స్ నాకు ఒక పరీక్ష సమయం, ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యాను, మళ్ళీ పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను, డిస్టింక్షన్లో కూడా పాస్ అవుతాను. నేను ఎందుకు ఫెయిల్ అయిన విషయం కన్నా ఎలా పాస్ అవ్వాలో చూసుకుంటాను. ఫెయిల్ అయిన దానికి తప్పులు వెతుక్కోవడం ఈజీ, నేను అలా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఫెయిల్, ఎస్ ఐ ఫెయిల్డ్. లాస్ట్ వీక్ ఫెయిల్ అయ్యాను. ఇన్ని వారాల్లో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. రైట్, ఇంకా నేను శ్రమపడాలి. సెంటిమెంట్ ద్వారా మనకి షేర్ మార్కెట్ ఎక్కువగా పతనమవుతుంది. ఇతర దేశాల వాడు, పగబట్టినటువంటి దేశాల వాళ్ళు మనకి వారు చేస్తున్నటువంటి సుంకాల ప్రభావం మన సెంటిమెంట్ దిగదారుస్తుంది. ఆలోచించండి, మన సెంటిమెంట్ని నిరుపయోగం చేసుకుంటున్నాం మనం. దయచేసి సెంటిమెంట్కి ఫాలో అవద్దు. మన ఆర్థిక పరిరక్షణ మన చేతుల్లోనే ఉంది. మన షేర్స్ మనం బలంగా ఉండగలిగితే, మన పరిశ్రమలు మనం గట్టిగా ఉండగలిగితే, మనకున్నటువంటి శ్రామికమైన తత్వం బలంగా ఉంటే, మన యొక్క దాని ఏమంటారు ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటే తప్పకుండా అవతలి దేశాల వాళ్ళకి మన దేశ సహకారమే కావాలి. ఆ స్థాయికి మనం ఎదిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకళ్ళ మీద ఆధారపడడం కన్నా మనం ఏం చేయగలము అన్నటువంటి భావన ఉంటే మంచిది. సర్లేవా సోది ఎక్కువైంది, విషయం చెప్పు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పర్లేదు, వాళ్ళకు కూడా మనం పాపం మంచి కామెంట్ చేయడానికి బుద్ధి కలిగించాలని కోరుకుందాం. మరి 12వ తేదీ జనవరి నుంచి 16వ తేదీ జనవరి మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ క్లోజింగ్ సెన్సెక్స్ 83,576. నేను చెప్పింది జీరో సక్సెస్. నిఫ్టీ వచ్చేసి 25,683, అక్కడ క్లోజ్ అయింది 25,683. బట్ నేను చెప్పింది 26,328. బట్ 40% మాత్రమే పాస్ మార్కులు వచ్చాయి నాకు. టోటల్గా 604 పాయింట్లు సెన్సెక్స్ నష్టం వచ్చింది, 193 పాయింట్లు మనకి నిఫ్టీ కూడా లాస్ వచ్చింది, పాయింట్ దిగజరిపోయింది. ఈ వారంలో ఎలా ఉండబోతుంది? నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ లెవెల్స్ 25,610 నుంచి 25,900 వరకు, అంటే రెసిస్టెంట్గా ఉండగలిగే అవకాశం ఉంది. బట్ మధ్యస్థంగా చెప్పాలంటే 25,700 వరకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది, ఇందులో సందేహం లేదు. ఆ యొక్క అవతలి దేశాల వాళ్ళు చేసినటువంటి ఒడిదుడుకులు, వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాలు పెద్దగా ఏం సాగవు. అలా 2-3 రోజు సెంటిమెంటు గత వారం మొత్తం కూడా మనకి దాదాపుగా 9 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు నష్టం వచ్చేసింది. ముదుపర్ల సంపద ఆవిరైంది. మళ్ళీ ముదుపర్ల సంపద అభివృద్ధిలో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి, ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. సెన్సెక్స్ వచ్చేసి మనము చెప్పింది 86,000 వరకు చెప్పాము మనం. బట్ ఈసారి అది 84,235 నుంచి 84,860 వరకు ఇక సెన్సెక్స్ ప్రయాణం కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందంటే 85,210. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 85,210 బెంచ్ మార్క్ దాటడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మన సంపద మళ్ళీ పూర్వవైభవంగా మన చేతులకు వచ్చే అవకాశం ఉంది. బుధ గురువారాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. జాగ్రత్త. బ్యాంకింగ్స్ ఏవి బాగున్నాయి? ఒక యాక్సిస్ బ్యాంక్ తప్ప, ఎస్బీఐ బ్యాంక్ తప్ప మిగతావన్నీ కూడా బాగా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ, కెనరా బ్యాంక్ ఆల్సో 100% లాభాలు పొందుకునే అవకాశం ఉంది, షేర్స్ కొనవచ్చు. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ మహేంద్ర మాత్రం ఒక యావరేజ్ కనబడుతుంది, మిగతావి అనుకూలంగా ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. ఐటీ షేర్స్ లాభాలు పుంజుకుంటాయి తప్పకుండా. గత వారంలో కూడా ఐటీ షేర్సే మనల్ని కాపాడాయి. ఒక షేర్ లాభం వస్తే 3 షేర్లు నష్టం వచ్చింది పోయినసారి మనకి, పోయిన వారంలో. ఈసారి మనకి దాదాపుగా 3 షేర్లకి 3 లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫార్మా ఇండస్ట్రీలో ఫార్మా షేర్స్ అన్ని కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఫార్మా షేర్ల మీద యావరేజ్గా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఆటోమొబైల్ షేర్లలో మారుతి సుజుకి ది బెస్ట్ కనబడుతోంది. మళ్ళీ మనల్ని ఆదుకునేది మారుతి సుజుకి. టాటా మోటార్స్ కొంత నష్టాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మహీంద్రా యావరేజ్ కనబడుతుంది, పర్వాలేదు, షేర్స్ కొనవచ్చు. బట్ ఏ రాశుల వారికి ఈ వారంలో లాభాలు ఉన్నాయంటే ఓన్లీ కర్కాటక రాశి వారికి యావరేజ్ ఫలితాలు కొద్దిగా నష్టాన్ని కూడా సూచిస్తోంది. కాబట్టి కర్కాటక రాశులు అందులో పెట్టుబడి పెట్టకండి. మిగతా రాశుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. దయచేసి మీ అనుభవాన్ని, మీ యొక్క పెద్దల సూచనని, మార్కెట్ ఒడిదుడుకుల్ని సద్వినియోగం
చేసుకొని వాటిని అన్నిటి కూడా ఒక సమీకరణ చేసుకొని షేర్స్లో పెట్టుబడి పెడతారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.